హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఈ దినమునకై దేవుడు ఏర్పాటు చేసిన వాక్యం ఏంటంటే లూకా సువార్త 5వ అధ్యాయం. అంతకన్నా ముందు ఒక మాట చదువుకుందాము. 4వ అధ్యాయము 42వ వచనము. ఆయన ఇటు రీతిగా ఆ మాట చెప్తున్నప్పుడు అక్కడ వారితో మాట్లాడుతున్నాడు. 42వ వచనం నుంచి మనం చూసినట్టయితే, ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జనసమూహము ఆయనను వెదుకుచు ఆయన యుద్ధకు వచ్చి తమను విడిచిపోకుండా ఆపగా, ఆయన నేనితర పట్టణంలోనూ దేవుని సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడుతునని వారితో చెప్పాను. హల్లెలూయా. యేసుక్రీస్తుల వారు దేనికోసం పంపబడ్డాడట? ఈ లోకానికి దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలనని. హల్లెలూయా. దేవుని యొక్క సువార్తను ప్రకటింపబడడానికే ఆయన ఈ లోకానికి నరవతారిగా వచ్చిన్నాడంట. అయితే దేవుడు అక్కడ జనసమూహంలో ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? పైన వచనము, తర్వాత ఆయన యూదయ సమాజ మందిరములలో ప్రకటించుచుండెను. జనసమూహము, మొదటి వచనం, 5వ అధ్యాయం మొదటి వచనము, జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్సరేతు సరస్సు తీరమున నిలిచి ఆ శిరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. అయితే ఎప్పుడో ఏ సందర్భంలో అంటే అక్కడ సీమోను అత్త జ్వరంతో ఉన్నప్పుడు స్వస్థపరిచిన తర్వాత సీమోను ఇంట్లోకి వెళ్ళి అలా సీమోను అత్తను జ్వరం నుండి విడిపించి స్వస్థపరిచి ప్రార్థన చేసి, సూర్యుడు అస్తమించుచుండగా నానా రోగం చేత పీడింపబడిన వారిని స్వస్థపరిచి, తర్వాత ఇక్కడ గెన్సరేతు తీరంకు వచ్చినప్పుడు అక్కడ ఎవరు కనబడ్డారంటే 2 దోణిలు కనబడ్డాయి. అక్కడ ఎవరికి? యేసుక్రీస్తుల వారికి. హల్లెలూయా. జనసమూహము దేవుని వాక్యం వినుచు, చాలా జనసమూహం అసలు ఆయన పడుతున్నారు ఆయన మీద. అలాంటి స్థలము లేకుండా ఉన్న స్థితిలో కూడా దేవుడు ఆయన సువార్త దేవుని యొక్క రాజ్య సువార్తను విడిచిపెట్టలేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ దేవుని యొక్క సువార్తను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. అయితే అక్కడ చూడండి, తీరంన నిలిచి ఆ శిరస్సు తీరంనున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలను కడుక్కున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు? గెన్సరేతు తీరంన జాలరులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ వలలు కడుక్కుంటున్నారు. ఎవరైనా సరే చేపలు పట్టేవారు సముద్రంలో కానీ చిన్న చిన్న చెరువులలో కానీ చేపలు పట్టిన తర్వాత ఏం చేస్తారంట? వాళ్ళు వలలు కడుగుతారు. ఎందుకంటే ఆ వలలకు నాచు కానీ వివిధ లోపట సముద్రంలో కానీ చెరువులలో ఉన్న గడ్డి మొక్కలు ఏమవుతాయంట? వాటికి తట్టుకుంటాయి. వాటిని తీయడానికి వాళ్ళు ఏం చేసిర్రు? ప్రయాసపడ్డారు. కింది వచనాలు మనం చూసుకుంటే స్పష్టంగా వాళ్ళు ఎందుకు ఆ తీరంన ఉన్నారు, ఎందుకు ఆ వలలు కడుగుతున్నారు వట్టిగని అని మనం చూసినట్టయితే ఆ కింది వచనాలు మనం చూసుకుందాము. చూడండి, వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. హల్లెలూయా. సీమోను అత్తకు జ్వరం వచ్చిన తర్వాత ఆమెను స్వస్థపరిచిన తర్వాత సీమోను కూడా దేవునితో ఉన్నాడు. అయితే ఆ ఓడలో ఆ దోణె ఒకటి సీమోను కూడా ఉన్నది. హల్లెలూయా.
అయితే అడుగుచున్నాడు, కొంచెము ఆ దోణెను కొంచెం లాగండి అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ ఆ దోణిలో కూర్చుంటాడు అన్నమాట యేసుప్రభుల వారు. ఆ కూర్చుండి ఏం చేస్తున్నాడు? జన సమూహంకు దేవుని యొక్క మాటలను బోధిస్తున్నాడు. హల్లెలూయా. సువార్తను ప్రకటిస్తున్నాడు. అయితే అక్కడ చూడండి దేని గురించి ప్రకటిస్తున్నాడు అంటే ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని చేపలు పట్టిరి. హల్లెలూయా. అంటే ఈరోజు దేవుని యొక్క మాటలు ఏంటంటే, మన జీవితంలో మనము ఎంత ప్రయాసపడినా, దేని గురించి అయితే ప్రయాసపడతామో, దేని గురించి అయితే మనం కష్టపడతామో, దేని గురించి అయితే వెతుకుతామో, అది దొరకనిసరికి మనం ఏమైపోతాము? బాధతో, చింతతో ఉంటామన్నమాట. అయితే అక్కడ ఏమంటుండు దేవుడు, మీరు ఈ దోణెలను కొంచెము లోతుగా తీసుకెళ్ళండి, ఆ దోణెలోనే కూర్చుండి బోధించిన తర్వాత సమాజం అందరికీ కూడా, అక్కడ ఉన్న వారందరూ కూడా దేవుని యొక్క మాటలు చెప్పిన తర్వాత, ఆయన రాజ్య సువార్తను గురించి చెప్పిన తర్వాత సీమోనుతో అంటున్నాడు, మీరు ఈ యొక్క దోణెల్ని కొంచెం లోపలికి తీసుకెళ్ళండి. అయితే సీమోను ఏమంటున్నాడు? ఏలినవాడా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలే. హల్లెలూయా. రాత్రంతా ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున. హల్లెలూయా. ఎవరి మాట చొప్పున? మనుషుల మాటలు చొప్పున, దేవుని యొక్క మాట చొప్పున సీమోను ఏం చేసిండు? ఆ దోణెల్ని లోపలికి తీసుకెళ్ళిండు. హల్లెలూయా. చూడండి, నీ మాట చొప్పున వేతునని ఆయనతో చెప్పెను. వారాలకు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా. హల్లెలూయా. నిజంగా దేవుని మాట చొప్పున మనం ఏదైతే చేస్తామో ఆ వలలు కూడా సరిపోవట్లేదట, ఎక్కడెక్కడ పగిలిపోతున్నాయట. హల్లెలూయా. ఈ దినము దేవుని యొక్క మాటలు ఏంటంటే, మనము ప్రయాసపడి రాత్రంతా, దినమంతా, రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మనం ఏదైతే దేని గురించి అయితే ప్రయాసపడుతున్నామో, వాళ్ళు చేపల కోసము వేటకు వెళ్ళారు సముద్రంలోకి, కానీ వారికి ఏమీ దొరకలేదు. వారు ఇప్పటి వరకు ఎవరి మాటలు విన్నారని దానికి అర్థము, మరి చేపలు పడలేదు అంటే వారికి ఎక్కడ వేయాలో తెలియలేదు, వాళ్ళకి ఎలాగూ చేపలు పట్టాలో తెలియలేదు అనుకోవాలి. లేదు అంటే సరైన ఏమంటారు, చేపలు ఎక్కడ ఏ విధంగా ఉంటాయి, ఎక్కడ ఏదైతే తిరుగుతాయో వారికి అవగాహన లేదని అర్థం చేసుకోవచ్చు. కానీ ఎవరిని బట్టి వాళ్ళు చేపలు పట్టిరు, ఎవరి మాట చొప్పున వారు లోపలికి తీసుకెళ్ళిరు? దేవుని యొక్క మాట చొప్పునే వాళ్ళు తీసుకెళ్ళిరు. దేవుని యొక్క మాటను వారు నమ్మిరు. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం దేనికోసమైతే ప్రయాసపడతామో, వెతుకుతామో, అడుగుతామో, ఆలోచిస్తామో, అది దేవుని మాట చొప్పున, దేవుని యొక్క మాటను మనం శ్రద్ధగా విన్నప్పుడంట, ఆజ్ఞలను గైకొన్నప్పుడంట, ఆయన త్రోవలందు నడిచినప్పుడంట, ఆయన కట్టడాలను అనుసరించి నిజముగా ఆయన దేవుని బిడ్డగా, ఆయన కుమార్తెలుగా మనం వెళ్తాము. నిజముగా దేవుని యొక్క మాట చొప్పున సమస్తము నీ దరికి సమకూర్చబడుతుంది, నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి సీమోను ఏం చేసిండు? ఆయన మాట చొప్పున ఆ వలలు మళ్ళీ ఆ రాత్రంతా ప్రయాసపడ్డారు. రాత్రంతా ప్రయాసపడ్డప్పటికీ ఏమనిపిస్తుంది? అలసిపోతారు. అబ్బా, ఇప్పుడే కదా వేసేసి వచ్చినాము, ఇప్పుడే కదా రాత్రంతా శ్రమ పడ్డాం, కానీ మళ్ళీ వెళ్ళమంటాడేందని కొంతమంది ఇదైపోవచ్చు. అదే మనము ఆలోచించినట్టయితే, ఇప్పుడే అంత చేసినాము, ఇప్పటిదాకా వేచి చూసినాము, ఇప్పుడు నీ మాట వినాలా, ఇప్పుడు నేను చేయాలా అని చెప్పేసి విసుక్కుంటాం, అలసిపోతాం, ఏదో ఆలోచన చేస్తాం. నీ మాట వింటాంలే, ఇప్పటిదాకా నాకు తెలుసు ఏం చేయాలో చేసినాము, ఎన్ని ప్రయత్నాలు చేయాలో చేసినాము, అన్ని ప్రయత్నాలు వృధా అయిపోయినాయి, ఇప్పుడు నీ మాట వింటే ఇంకా అంతే సంగతి అని చాలామంది వారి జీవితాల్లో
లాస్ అయిపోయిన వాళ్ళు. అందుకనే సరైన వారి కోసము, సరైన వారి మాట కోసం మనం ఏం చేయాలి? వేచి చూడాలి. నిజంగా దేవుని యొక్క మాట ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న మనము విన్నట్టయితే మన జీవితంలో మనకేది కావాలన్నా ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మన కష్ట సుఖాల్లో కానీ, బాధల్లో, ఇరుకులో కానీ, ఇబ్బందుల్లో కానీ, ప్రతి విషయంలో కూడా మనకు ఆయన మాట చొప్పున మనం చేస్తే ఖచ్చితంగా మనకు ఫలితం అనేది ఉంటుంది. హల్లెలూయా. చూడండి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి ఆజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలను మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. హల్లెలూయా. అయితే అక్కడ ఏం చేస్తున్నాడంట? సీమోను పేతురు వచ్చి, ఇద్దరు కూడా వచ్చి యేసు దగ్గర ఆయన మోకాలుని సాగిల పడుతున్నారు. అయ్యా, మేము పాపాత్ములము, క్షమించు ప్రభువా, మా జీవితంలో ఇలాంటిది ఎప్పుడు కూడా మేము చూడలేదని వారిలో వారు అనుకొని దేవుని ఎదుట వారి యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నారు. హల్లెలూయా. కాబట్టి మనము ఏ చిన్న విషయంలో అయినా సరే దేవుణ్ణి అడగక, దేవుని మాటకు లోబడక, దేవుని మాటను తిరస్కరిస్తూ ఉన్నట్లయితే ఈ దినము దేవుడు మనతో అంటున్నాడు ఏంటంటే, ఇప్పటిదాకా నువ్వు ప్రయాసపడి ఉండొచ్చు, నువ్వు దేనికోసమైతే ప్రయాసపడుతున్నావో, జాబ్ కోసం కానీ, ఇంకా మనం ఏదైతే కావాలనుకుంటున్నామో, మన కుటుంబంలో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో, ఇప్పటివరకు అనేకుల మాటలు విన్నాము, అది చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని. కానీ యేసుక్రీస్తుల వారు నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నువ్వు మనుషుల మాటను నమ్మకూడదని మనం గ్రహించాలి. ఎప్పుడైతే యేసయ్య మాటలు మనం వింటామో, యేసయ్య మాట చొప్పున మనం చేస్తామో, ఖచ్చితంగా చరిత్రలో ఆయన మాటను కానీ, ఆయన వాక్యాన్ని కానీ, ఆయనను వెంబడించిన వారు కానీ చరిత్రలో ఎక్కడ కూడా మోసపోయింది కానీ, నష్టపోయింది కానీ ఎక్కడ కూడా కనబడలేదు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఆయన మాట చొప్పున సరే అది ఆలస్యం అవ్వకుండానే వెంటనే దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఆయన మాటను వినడానికి సిద్ధంగా ఉన్నామా లేదనేది మనం చూసుకోవాలి. ఇప్పటి వరకు మన జీవితంలో, నిజ జీవితంలో కావచ్చు, ఇప్పటి వరకు నీ పుట్టుకను మొదలుకొని ఇప్పటి వరకు నువ్వు ఎవరినైతే వెంబడించావో, ఎవరి మాట చొప్పునైతే నడుచుకున్నావో, వారి మాటలు పట్టుకోకుండా ఇప్పుడు యేసయ్య మన జీవితంలోకి వచ్చినాడు. ఆయన మాటలను మనం విని, ఆయన మాటలను మనం శ్రద్ధగా వెంబడించినప్పుడు, అనుసరించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆయన మన జీవితంలో కార్యాలు చేస్తారు. చూడండి, వారి వలలు పట్టలేనంతగా విస్తారముగా దేవుడు అనుగ్రహించాడు. వారికి తోడుగా వేరే దోణిల వారు వచ్చి సహాయం అనుగ్రహించారు. హల్లెలూయా. కాబట్టి అలాంటి గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడున్న వారందరూ విస్మయమొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారై జబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పాను. హల్లెలూయా. సీమోను దేవుని మాట విన్నాడు కనుకనే సీమోను యొక్క దోణెలు, ఆయన వలలను దేవుడు సమృద్ధిగా నింపిండు. అలాగుననే చేపలు పట్టేవాడిగా కాకుండా మనుషులు పట్టేవాడిగా దేవుడు ఆయనను చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ మనము ఇప్పటి వరకు ఆయన మాట వినకుండా, ఆయన మాటను తిరస్కరించి, ఆయన మాటలను, వాక్యమును వినకుండా తిరస్కరించి మనం ఉన్నట్టయితే ఇక్కడ నుండి ఆయన మాటను వినేవాడిగా మనము ఉండాలని దేవుడు ఇది నన్ను కోరుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, భయపడకు, ఇక్కడ నుంచి నిన్ను మనుషులు పట్టే వాడిగా నేను చేస్తాను అని చెప్పేసి వారిలో ఒక ధైర్యాన్ని, నిరీక్షణను దేవుడు అనుగ్రహించున్నాడు, పుట్టించున్నాడు. వారు కూడా దేవుణ్ణి వెంబడించున్నారు. హల్లెలూయా. మనం కూడా ఇప్పటి వరకు ఎవరిని వెంబడించు వారమైనాము, ఎవరిని పడుతున్నాము, ఎవరి మాటకు లోబడుతున్నాము, ఎవరి మాటను బట్టి మనము
నష్టపోతున్నామో మనం గ్రహించకపోతే ఇంకా మన నిజ జీవితంలో ఇంకా అనేకమైన పరిస్థితుల్లో నష్టపోతుంటాం, అనేకమైన వాటిని మనం కోల్పోతుంటాం. కాబట్టి ఏ స్థితి వచ్చినా, ఎలాంటి స్థితి వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా మనకు ఎవరు గుర్తుకు రావాలి అంటే యేసయ్య మాట గుర్తుకు రావాలి. యేసయ్య మాటలోనే శక్తి ఉంది, యేసయ్య మాటలోనే అద్భుతం ఉంది. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని యొక్క మాటను తిరస్కరించకుండా ఏం చేయాలట? ఆయన మాటలను గట్టిగా పట్టుకోవాలి. ఆయన మాటలను బట్టి మనము ఆయన మార్గంలో నడిచే వారమై ఉండాలని దేవాతి దేవుడు ఇది నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆనాడు సీమోను పేతురును కూడా దేవుడు అద్భుతంగా చేపలు పట్టే జాలలుగా దేవుడు మార్చుకున్నాడు. సీమోను ఇంట్లో దేవుడు అద్భుతం చేశాడు. తన అత్తకు జ్వరం వచ్చినప్పుడు తన ఇంట్లోకి వచ్చినప్పుడు అక్కడ స్వస్థత పొందుకున్నాడు. అలాగే తన కుటుంబం ఆశీర్వదింపబడ్డది. అలాగే తను చేస్తున్న పని కూడా ఆశీర్వదింపబడ్డది. అలాగే ఆయన అనేకులకు మాదిరికరంగా అందరూ విస్మయం పొందారు. అక్కడున్న జన సమూహంలందరూ కూడా విస్మయం పొందారు, ఆశ్చర్యానికి గురయ్యారు. జబదయి కుమారులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఏమీ అద్భుతము! రాత్రంతా శ్రమ పడినా కానీ ఒక్క చేప కూడా పడలేదు. కానీ ఒక్క మాట, ఆయన మాట చొప్పున కొంచెం లోతుగా వెళ్ళి ఆ వలను వేసినప్పుడు విస్తారంగా, అసలు మోయలేనంతగా ఆ చేపలు పట్టారు. ఎంత అద్భుతము! కాబట్టి ఇప్పటి వరకు మనము ఎవరి మాటను విన్నామో, ఎవరి మాట చొప్పున నడుచుకున్నామో, ఎవరి మాట చొప్పున మనము ఏ పనులు చేశామో అది సరిదిద్దుకొని సీమోను పేతురు సాగిలపడి దేవుని యొద్దకు మోకాలుని, ప్రభువా మమ్మల్ని క్షమించండి, మేము పాపాత్ములమని ఆయన సాగిలపడి దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. మనం కూడా ఏ విషయంలో అయితే మనము తప్పిపోతున్నామో, పాపం చేస్తున్నామో, ఏ విషయంలో అయితే మనము దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నామో మనము గుర్తుంచుకొని ఆలోచన చేసి గ్రహించి ఉన్న వారమై ఉండి ఆ మాటలను గట్టిగా పట్టుకొని దయచేసి దేవుని మాటకు లోబడి ఆయన మాటను వింటేనంట సీమోను పేతురు జీవితంలో చేసినట్టుగా నా జీవితంలో కూడా దేవుడు చేయబోతాడంట. ఆ వాక్యము అట్టి రీతిగా సెలవిస్తుంది కనుక ఈ వాక్యము సత్యమైన వాక్యము, ఈ వాక్యము నిత్య జీవమునిచ్చే వాక్యము, నీ జీవితాన్ని మార్చే వాక్యము గనక దయచేసి దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన మాటలను పట్టుకుందాం, ఆయన మాటను బట్టి ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించి మన జీవితంలో నెరవేర్చునుగాకని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు తండ్రి యేసయ్య. మరి కొద్ది నిమిషాలు ప్రభువా నీ మాటలను ధ్యానించి ఉన్నాం తండ్రి ప్రభువా. ఆనాడు తండ్రి సీమోను పేతురు విషయంలో, వారి జీవితంలో అయ్యా నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు వందనాలు. సీమోను నీ మాట చొప్పున అయ్యా లోతుగా మరి వలలు వేసినప్పుడు అయ్యా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా అనేక జన సమూహాల మధ్య తండ్రి గొప్ప అద్భుతం జరిగించిన దేవా నీకు వందనాలు. అలాగే ప్రభా ఇప్పటి వరకు ప్రభా మేము ఎవరి మాటను బట్టి మేము నడిచామో, ఎవరి మాటను లోబడ్డామో తండ్రి అయ్యా మమ్మల్ని క్షమించండి. సీమోను అయ్యా సాగిలపడి ప్రభా నేను పాపాత్మను, నన్ను క్షమించు అన్నాడు. అయ్యా మేము కూడా ప్రభా నీ సన్నిధిలో అడుగుచున్నాము, మమ్మల్ని క్షమించండి ప్రభా. సీమోను ఎట్టి రీతిగా అయితే సాగిలపడ్డాడో, ఏ విషయంలో అయితే సాగిలపడ్డాడో అయ్యా మేము మా జీవితంలో ఏ విషయంలో నిన్ను దుఃఖించాము తండ్రి, ఏ విషయంలో నిన్ను దుఃఖపెట్టాము, నీ మాటను వినకుండా ప్రభువా అయ్యా ఈ లోకంలో ఉన్న వారి మాటలను మేము వెంబడించి మేము నష్టపోయిన వారిగానే ఉన్నాము. కానీ మా వలలు, మా జీవితం అనే వల అది ఎంటీగా ఉంటుంది ప్రభువా. సంతోషం లేదు, సమాధానం లేదు అయ్యా, ఆశీర్వాదం లేదు అయ్యా. మా జీవితంలో మా జీవితం అంతా ఖాళీగా ఉంటుంది ప్రభువా. అయ్యా ఆనాడు నీళ్లను ద్రాక్షరంగా మార్చి అయ్యా అనేకులను ప్రభువా సంతోషపరిచిన దేవా నీకు వందనాలు. అయ్యా అద్భుతం జరిగించిన దేవా మా జీవితంలో కూడా అద్భుతం జరిగించండి. సీమోను జీవితం, పేతురు జీవితంలో చేసిన అద్భుతము అయ్యా అక్కడ జన సమూహంలో విభ్రాంతి నొందించిన అయ్యా ఆ యొక్క గొప్ప సంఘటన మా జీవితంలో కూడా, ఈ నిజ జీవితంలో కూడా జరుగుటకు సహాయం దయచేసి నీ నిత్యమైన కృపను మాకు తోడుగా ఉంచి ఇక్కడ నుండి నీ మాటను బట్టి నిన్ను వెంబడించి అయ్యా మేము కూడా మనుషులను బట్టి జాలరుగా తయారవుటకు సహాయం దయచేయండి తండ్రి.
అయ్యా మా వలలు ఖాళీగా ఉంటున్నాయి, మా బ్రతుకు ఖాళీగా ఉంటుంది ప్రభువా. ఇప్పటి వరకు అయ్యా ఈ చెడును ప్రభువా, అయ్యో ఈ లోక సంబంధమైన వాటిని ప్రభువా మేము నింపుకొని ఉన్నామేమో తండ్రి. మా వలలో అవే చిక్కి ఉన్నాయి ప్రభువా. మేము వాటిని వెతికాం కాబట్టి అవే చిక్కి ఉన్నాయి. కానీ మనుషులను పట్టే అయ్యా చాలలుగా తయారైనప్పుడు అయ్యా నశించిపోతున్న వారిని వెతికి రక్షించుటకు ఒక బలమైన పాత్రగా నువ్వు నిలబెట్టాలని ఆశపడుతున్నావు తండ్రి. అయ్యా మేము మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నామేమో, క్షమించండి అయ్యా. పాపాత్ములను క్షమించండి, మన్నించండి, సహాయం అనుగ్రహించి నీవే మహిమగంత ప్రభావాలు పొందుకోమని ఇక నుండి ప్రభు నీ మాట చొప్పున మాత్రమే. మనుషుల మాటలు నమ్ముకుంటే వ్యర్థము ప్రభువా. నీ మాటను పట్టుకుంటే సీమోను పేతురు జీవితంలో ఎట్టి రీతిగా అయితే నువ్వు అద్భుతం చేసావు ప్రభువా. అయ్యా వారి వలలను సమృద్ధిగా నింపావు, మా జీవితం కూడా నింపబడుతుంది, మా జీవితం కూడా సమృద్ధిగా నింపబడుతుంది. అయ్యా మేము కూడా ప్రభువా అయ్యా నీ యొక్క మార్గంలో నడవడానికి అర్హులం అవుతామని అయ్యా ఈరోజు మేము గ్రహించున్నాం, తెలుసుకున్నాం. సహాయం చేసి నడిపించమని అయ్యా ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరి జీవితంలో సీమోను వంటి అయ్యా విడిచిపెట్టే స్వభావము, సాగిలపడే స్వభావము, మోకాలుని ప్రార్థించే స్వభావము, మోకాలుని విజ్ఞాపన చేసే స్వభావము, తప్పును ఒప్పుకునే స్వభావమును దయచేయమని నీవే మహిమగంత ప్రభావాలు పొందుకోమని మమ్మల్ని మేము తగ్గించుకుని నీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మన్యున సావాసము, సకల దీవెనలు ఇప్పుడును ఎల్లప్పుడూ సదా తోడైండి మనందరికీ నీ సకల పరిశుద్ధులకు తోడైండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.